హాయ్! ఆళ్ళందరికీ నమస్తేనండి. టుడే నేను పేలాల పిండి చేస్తున్నాను. మనం తొలి ఏకాదశికి పేలాల పిండి చేస్తాం కదండీ! జొన్నలతో గానీ ఆర్ కార్న్‌తో కానీ, నేనైతే జొన్నలతో తెచ్చుకున్నాననమాట. ఏ పండగలకు కానీ, ఏ ఏకాదశులకు కానీ ఈ ప్రసాదం అయితే మనం చేయము. ఈ తొలి ఏకాదశికి మాత్రమే ఈ పేలాల పిండితో చేస్తామనమాట. దీనికోసం నేను 1 కప్పు పేలాలు, హాఫ్ కప్పు బెల్లము, పావు కప్పు కొబ్బరి తీసుకున్నాను. నా దగ్గర ఎండు కొబ్బరి చిప్పలేదు. పొడి మాత్రమే ఉంది. కొబ్బరి పొడి అది తీసుకున్నాననమాట. 2 యాలకులు వేసుకున్నాను. అండ్ దెన్ ఇవన్నిటిని కలిపి మిక్సీ పట్టాలనమాట. కాకపోతే ఒక్కొక్కటి పడితే చాలా బాగా వస్తది. ఫస్ట్ నేను మిక్సీలో పేలాలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత యాలకులు, కొబ్బరి, బెల్లము అన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నాననమాట. ఇవి ఎంత గ్రైండ్ చేసినా ఆ పైన పేలాల పైన తెల్లగా ఉంటది కదండీ! అది మాత్రం పైన ఇలా ఊదితే ఇలా పడిపోతూ ఉంటదనమాట. అంతేనండి. 5 నిమిషాల్లో అయితే ఈ పేలాల ప్రసాదం రెడీ అయిపోయిందండి. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పేలాల ప్రసాదం. మీరు